ఒక అమ్మాయి తన అపార్ట్మెంట్లో ఉంటుంది. కానీ ఆమె రూమ్లో తనతోనే ఎవరో ఇంకొంతమంది ఉన్నట్లుంది. ప్రతి రాత్రి తన అపార్ట్మెంట్ డోర్ లాక్ని ఎవరో తాకినట్లు అనిపిస్తుంది. అది ఆమె ఊహలో జరుగుతుందా, లేక నిజంగానే ఎవరో ఆమె రూమ్ను గమనిస్తూ ఉన్నారా? ఆమె బెడ్ కింద ఎవరో దాక్కుని ఉన్నారా? సీసీటీవీలో రహస్యమైన నీడలు కనిపిస్తున్నాయి. ఎవరో ఆమె అపార్ట్మెంట్లో స్వేచ్ఛగా తిరుగుతున్నారు. కానీ డోర్ లాక్ బ్రేక్ చేసి లోపలికి వచ్చిన క్షణం నుంచి ఈ ఆటలో ఆమె బతికి బయటపడగలడా? ఈ అపార్ట్మెంట్లో ఉన్న మిస్టరీ ఏమిటి? డోర్ లాక్ వెనుక దాగున్న రహస్యమేమిటి? తెలుసుకోవాలంటే ఈ స్పైన్ చిల్లింగ్ థ్రిల్లర్ని మిస్ అవ్వకండి. వెల్కమ్ టు బెయిండెడ్జ్. సియోల్ నగరంలోని ఓ అపార్ట్మెంట్. క్యాంగ్మిన్ తన చిన్న అపార్ట్మెంట్లో ఒంటరిగా ఉంటోంది. ఆమె ఓ బ్యాంక్లో ఉద్యోగం చేస్తుంది. ఆమె జీవితం చాలా సాధారణంగా సాగిపోతుంది. కానీ ఒక చిన్న సమస్య ఉంది: భయం. ఎప్పుడూ అనుమానాస్పద శబ్దాలు, తలుపు దగ్గర ఎవరో ఉన్నట్టుగా అనిపించడం. క్యాంగ్మిన్ తన అపార్ట్మెంట్లో ఒంటరిగా నిద్రపోతోంది. ఒక వ్యక్తి మెల్లగా తలుపు లాక్ ప్యాడ్పై నెంబర్లు టైప్ చేస్తున్న శబ్దం వినిపిస్తుంది. క్యాంగ్మిన్ ఒక్కసారిగా గుండె దడదడమంటూ లేచిపోతుంది. ఆమె నిశ్శబ్దంగా తలుపు వైపు చూస్తుంది. తన గుండె చప్పుడే వినిపించేంత నిశ్శబ్దం. ఆమె దగ్గరికి వచ్చి తలుపు పీప్ హోల్లోంచి చూస్తుంది. ఎవ్వరూ లేరు. భయం గుండెల్లో పెరుగుతుంది. ఆమె గట్టిగా తలుపు లాక్ చేసి తిరిగి బెడ్ మీద పడుకుంటుంది. మరో రోజు ఉదయం క్యాంగ్మిన్ గడియారం చూసి త్వరగా రెడీ అవుతుంది. ఆమె ఒక బ్యాంక్ కస్టమర్ సర్వీస్ ఉద్యోగిగా పనిచేస్తుంది. క్యాంగ్మిన్ సాధారణ జీవితాన్ని కొనసాగిస్తున్నట్లు కనిపించినా లోపల ఆమె భయంతో కొట్టుమిట్టాడుతోంది. కానీ ఆఫీసులో ఎవ్వరూ ఈ విషయానికి గమనించడం లేదు. బ్యాంక్లోని ఓ సాధారణ రోజు. క్యాంగ్మిన్ తన క్యూబికల్లో కూర్చొని కంప్యూటర్ స్క్రీన్లోకి చూస్తూ ఉండిపోతుంది. స్క్రీన్పై ఖాతాదారుల వివరాలు ఉంటాయి. కానీ ఆమె ఆలోచనలు అక్కడ లేవు. మళ్లీ నిన్న రాత్రి చప్పుడు గుర్తొస్తుంది. ఏదో తన వెనకాల నిలబడి చూస్తున్నట్లు అనిపిస్తుంది. కానీ వెనక్కి తిరిగి చూడాలనే ధైర్యం మాత్రం రాదు. క్యాంగ్మిన్ నిశ్శబ్దంగా పని చేస్తోంది. అప్పటికే ఆమె ముఖంలో అలసట స్పష్టంగా కనిపిస్తోంది. నిద్రలేమితో కళ్ళు ఎర్రగా మారిపోయాయి. ఈ సమయంలో బ్యాంక్ మేనేజర్ కస్టమర్లతో మాట్లాడుతూ కనిపిస్తాడు. కాల్ సెంటర్ నుండి ఎవరో ఫోన్ చేయడంతో బ్యాంక్లో రద్దీగా ఉంటుంది. కానీ క్యాంగ్మిన్ మాత్రం వేరే ప్రపంచంలో ఉంది. కంప్యూటర్ స్క్రీన్పై వాట్సాప్ మెసేజ్ వెలుగుతుంది. హీజూ మెసేజ్ పంపింది. హీజూ, ఎలా ఉన్నావ్ నువ్వు? మళ్లీ రాత్రి నిద్రపోలేదా? క్యాంగ్మిన్ మొహం కాస్త కుదుటపడుతుంది. కనీసం ఎవరో ఒకరు తనని పట్టించుకుంటున్నారని భావించి వెంటనే రిప్లై ఇచ్చేందుకు మొబైల్ తీసుకుంటుంది. క్యాంగ్మిన్, నాకే తెలియదు, ఏదో అనుభూతి. ఒంటరిగా ఉంటే భయం వేస్తోంది. హీజూ టైపింగ్ అని కనిపిస్తుంది. కానీ అప్పుడే బ్యాంక్ మేనేజర్ తన పేరును పిలుస్తాడు. బ్యాంక్ మేనేజర్, క్యాంగ్మిన్. కస్టమర్ కోసం రిక్వెస్ట్ ప్రాసెస్ చేయాలి. ఇవాళే కంప్లీట్ చేయాల్సిన ట్రాన్సాక్షన్స్ చాలా ఉన్నాయి. క్యాంగ్మిన్ ఒక్కసారిగా అసలు ప్రపంచానికి వస్తుంది. మొబైల్ వేగంగా పక్కన పెట్టి కంప్యూటర్ స్క్రీన్లోకి చూస్తుంది. తన పని మీద దృష్టి పెట్టే ప్రయత్నం చేస్తుంది. కానీ లోపల భయాన్ని అదుపు చేసుకోవడం కష్టంగా మారిపోతుంది. ఆమెకు ఎదురుగా ఉన్న సహోద్యోగులు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నారు. ఎవరికీ ఆమె ఒంటరితనం పట్టించుకునే తీరికలేదు. ఆఫీసులోనూ బయటనూ ఆమె ఒంటరే. అక్కడే కిమ్ అనే ఓ బ్యాంక్ కస్టమర్ క్యాంగ్మిన్ని గమనిస్తూ ఉంటాడు. ఆ రోజు రాత్రి కూడా క్యాంగ్మిన్ ఒంటరిగా ఇంట్లో ఉంటుంది. నిద్రపోతున్న సమయంలో మళ్లీ అదే శబ్దం. తలుపు పక్కనే ఓ వ్యక్తి నెమ్మదిగా లాక్ ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. క్యాంగ్మిన్ మెల్లగా బెడ్ నుండి లేచి తలుపు దగ్గరికి వెళ్లి చూస్తుంది. ఎవరో కోడ్ టైప్ చేస్తున్న శబ్దం. కోడ్ తప్పుగా ఎంటర్ చేసినప్పుడు వచ్చే సౌండ్ వస్తుంది. ఆమె చేతులు వణుకుతున్నాయి. ఒక్కసారిగా ఎవరో తలుపును గట్టిగా కొట్టినట్టు అనిపిస్తుంది. క్యాంగ్మిన్ గుండె అదిరిపోయేలా భయపడుతుంది. ఆమె వెంటనే తలుపు డబుల్ లాక్ చేస్తుంది. మరుసటి రోజు క్యాంగ్మిన్ పోలీస్ స్టేషన్కు వెళుతుంది. అక్కడ పోలీసు అధికారి లీ ఉన్నాడు. క్యాంగ్మిన్, సార్, ఎవరో నా తలుపు ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. పోలీసు లీ, మీకు వాళ్లు కనిపించారా? మీరు ఏమైనా సీసీటీవీ ఫుటేజ్ తీశారా? క్యాంగ్మిన్, లేదు. కానీ నాకు చాలా భయంగా ఉంది. పోలీసు లీ, ఇది మామూలు పొరపాటుగా కూడా ఉండొచ్చు. అపార్ట్మెంట్లో ఎవరికైనా తప్పుగా నెంబర్ టైప్ అయ్యుంటుంది. పోలీసులు పెద్దగా పట్టించుకోరు. క్యాంగ్మిన్ నిరాశతో ఇంటికి తిరిగి వెళుతుంది. క్యాంగ్మిన్ ఒంటరిగా ఉంటూ ఎన్నో రాత్రులు భయపడుతూనే ఉంది. అయితే తన భయం నిజమా, లేక అది తానే ఊహించుకున్న భయమా? తెలుసుకోవాలని నిర్ణయించుకుంటుంది. క్యాంగ్మిన్ తన అపార్ట్మెంట్లోకి ప్రవేశిస్తుంది. కిటికీల దగ్గర నుంచి బయటకు చూసి ఎవరో తనను గమనిస్తున్నారా అని చూసుకుంటుంది. అప్పటికి ఎవ్వరూ లేరు. తలుపు లోపల్నించి లాక్ చేసుకుంటుంది. ఇంకా హ్యాండిల్ని 2 సార్లు చెక్ చేస్తుంది. ఆమె భయం ఇప్పుడు సహించలేనంత పెరిగిపోయింది. ఏదైనా నిర్ధారణ కావాలనే ఉద్దేశంతో ఒక నిర్ణయం తీసుకుంటుంది. తన బెడ్పై కూర్చొని మొబైల్ తీసుకుంటుంది. వాయిస్ రికార్డింగ్ యాప్ ఓపెన్ చేస్తుంది. స్టార్ట్ బటన్ ప్రెస్ చేస్తూ తనతోనే మాట్లాడుకుంటుంది. ఇదంతా నా భ్రమ అయితే మంచిదే. కానీ నిజంగా ఎవరో రాత్రిళ్ళు నా ఇంట్లోకి వచ్చి వెళ్తున్నారా? ఈ రాత్రి తేల్చేస్తా. ఆమె మొబైల్ని టేబుల్ మీద ఉంచి రూమ్లో లైట్స్ ఆఫ్ చేస్తుంది. చీకటిలో ఒంటరిగా తన బెడ్పై చేరుకుంటుంది. కాని ఆమెకు నిద్ర పట్టదు. రాత్రంతా ఏ చిన్న శబ్దం వచ్చినా తన గుండె ఉరకలెత్తుతున్నట్లు ఉంటుంది.
చివరకు అలసటకు తాళలేక నిద్రలోకి జారుకుంటుంది. మరుసటి రోజు ఉదయం క్యాంగ్మిన్ అలసటగా కళ్ళు తెరుస్తుంది. వెలుతురు కిటికీ గుండా లోపలికి వస్తోంది. తన మొబైల్ను మెల్లగా తీసుకుని వాయిస్ రికార్డింగ్ ఆపుతుంది. అప్పటికే ఆమె హృదయస్పందనలు వేగంగా లెక్కించుకుంటున్నాయి. తన గుండె దడతో మొబైల్లో రాత్రంతా రికార్డ్ అయిన ఆడియో ప్లే చేస్తుంది. వాయిస్ రికార్డింగ్ ఆడియో మొదట పూర్తి నిశ్శబ్దం. కొన్ని గంటలపాటు కేవలం గదిలో గాలి కదలికలు మాత్రమే వినిపిస్తాయి. క్యాంగ్మిన్ కొద్దిగా ఊపిరి తీసుకుని వెనుకకి వాలుతుంది. అయితే తర్వాతే నిజమైన భయం మొదలవుతుంది. తలుపు తాళం తిప్పిన శబ్దం చాలా మెల్లగా, ఎవరో బయట నుండి తాళాన్ని ఆడిస్తున్నట్లుగా. తలుపు ఓపెన్ అయ్యే శబ్దం, సాఫ్ట్గా తలుపు తీయబడిన శబ్దం. అడుగుల శబ్దం, నెమ్మదిగా లోపలికి అడుగులు పడుతున్నాయి. బెడ్ దగ్గరికి వచ్చి గాఢంగా ఊపిరి తీసుకునే శబ్దం, తన ముఖం దగ్గరే ఎవరో నిలబడి ఉన్నట్లు అనిపించేలా. క్యాంగ్మిన్ షాక్ అవుతుంది. మొబైల్ ఆమె చేతిలో వణికిపోతుంది. తన ఊహ తప్పు కాదు. ఎవరో తన ఇంట్లోకి రాత్రిళ్లు వచ్చి వెళ్తున్నారు. తలుపులు సరిగ్గా లాక్ చేసి పెట్టినా ఎలా లోపలికి వచ్చారు? ఆమె గుండె గుబేలంటూ లేచి కిటికీ వైపు పరుగెత్తుతుంది. బయట ఎవరు ఉన్నారో చూడాలనే ఆసక్తి, భయం రెండూ కలిసిపోతాయి. తన ఊహ నిజమేనని స్పష్టమైన ఆడియో ఆధారంతో తేల్చుకున్న ఆమె ఇప్పుడు ఏం చేయాలో తెలియక భయంతో వణికిపోతుంది. క్యాంగ్మిన్ ఈ విషయానికి తన స్నేహితురాలు హీజూకి చెబుతుంది. హీజూ, నువ్వు ఒంటరిగా ఉండకూడదు, జాగ్రత్తగా ఉండు. అక్కడే హీజూ క్యాంగ్మిన్ కోసం మరికొన్ని ఆధారాలు వెతుకుతూనే ఉంటుంది. హీజూ క్యాంగ్మిన్ పరిస్థితి గురించి ఆలోచిస్తూ ఆమె అపార్ట్మెంట్కు వస్తుంది. సస్పెక్ట్పై డౌట్ వచ్చి మరింత సమాచారం తెలుసుకోవాలని చూస్తుంది. హీజూ క్యాంగ్మిన్ అపార్ట్మెంట్లో ఒంటరిగా ఉంటుంది. అదే సమయంలో అసలు నిందితుడు ఆమెను గమనిస్తాడు. ఆమె ఎవరో అనుమానాస్పదంగా వ్యవహరిస్తున్నట్లు చూస్తాడు. అసలు నిందితుడు ఆమెపై అకస్మాత్తుగా దాడి చేస్తాడు. అపార్ట్మెంట్లోనే ఆమె గొంతు నులిమి చంపేస్తాడు. హీజూని చంపి బాడీని బాత్టబ్లో వేస్తాడు. తర్వాత క్యాంగ్మిన్ తన ఫ్రెండ్ మిస్సింగ్ అయ్యిందని తెలుసుకుని ఆమెను వెతకడానికి ప్రయత్నిస్తుంది. చివరకు హీజూ బాత్టబ్లో శవంగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఇది కథను మరింత డార్క్ మరియు భయంకరంగా మార్చుతుంది. క్యాంగ్మిన్ పూర్తిగా షాక్ అవుతుంది. క్యాంగ్మిన్ తన ఇంట్లోకి చొరబడే వ్యక్తి ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంటుంది. కాని అతను అంతకంటే ఎక్కువ భయంకరమైన వ్యక్తి, ఓ సైకో కిల్లర్. ఇప్పుడు ఆమె ప్రాణాల కోసం పోరాడాల్సిన సమయం వచ్చింది. ఆమె అపార్ట్మెంట్లో భయంకరమైన నిశ్శబ్దం ఉంది. బయట వీధి దీపాల కాంతి కిటికీ గుండా లోపలికి వస్తోంది. క్యాంగ్మిన్ గదిలో ఒంటరిగా ఉంటుంది. హృదయం వేగంగా కొట్టుకుంటోంది. ఏదో ఘోరమైన విషయానికి జరగబోతోందని ఆమెకు ఒకంత అనుమానం. ఒక క్షణం, 2 క్షణాలు, గది నిశ్శబ్దంగా ఉంటుంది. అప్పటికే ఆమె తలుపు డబుల్ లాక్ చేసేసింది. కాని తలుపు బయట నుండి తాళం తిప్పుతున్న శబ్దం. ఆమె ఒక్కసారిగా గుండె పట్టేసుకున్నట్లుగా అనిపిస్తుంది. తలుపు నెమ్మదిగా తెరుచుకుంటోంది. కాని తను తాళం వేశానుగా. ఒక నల్లని నీడ తలుపు వెనకనుంచి కదులుతోంది. మెల్లగా అతడు లోపల అడుగుపెడుతున్నాడు. ఆమె వెనక్కి తగ్గుతుంటే అతను ముందుకు వస్తాడు. అతని కళ్లలో ఓ పిచ్చి ప్రకాశం కనిపిస్తుంది. సైకో కిల్లర్, నువ్వు ఎన్ని రోజులు దాక్కుంటావు? నేనే నిన్ను ఎన్నాళ్లకిందో ఎంచుకున్నాను. ఆమె హృదయం ఉర్రూతలూగుతోంది. వెంటనే వెనక్కి పరుగెత్తి టేబుల్ పైన ఉన్న ఏదైనా వెపన్ పట్టుకోవాలని ప్రయత్నిస్తుంది. కాని అతను వేగంగా ఆమెను పట్టుకుంటాడు. అతడు ఆమెను గట్టిగా పట్టుకుని బెడ్పై తోసేస్తాడు. ఆమె రక్షించుకునేందుకు అతడి చేతిని బలంగా కొడుతుంది. అతడు ఆవేశంతో ఆమెను కింద పడేసి గొంతు గట్టిగా పట్టుకుంటాడు. ఆమె ఊపిరాడక విలవిలలాడుతుంది. కళ్ళు తిరిగిపోతున్నాయి. కాని తాను చనిపోకూడదని తెలుసు. ఏదైనా చేయాలి. ఆమె చేతిలో ఒక కాండిల్ స్టాండ్ పడుతుంది. తను నేరుగా అతని తల మీద బలంగా కొడుతుంది. అతడు వెనక్కి తూలి కింద పడతాడు. కాసేపు అతను తేరుకుని మళ్లీ లేచేలోపు ఆమె వెంటనే కిచెన్ వైపు పరుగెత్తుతుంది. ఆమె కిచెన్లోకి చేరుకుంటుంది. అక్కడ ఒక కత్తి ఉంటుంది. కాని అతడు చాలా వేగంగా ఆమెను వెంబడించి వెనుక నుండి పట్టేస్తాడు. సైకో కిల్లర్, నువ్వు ఎంతదాకా పరుగు తీసినా నువ్వు నాపై గెలవలేవు. ఆమె శక్తినంతా కూడగట్టుకుని అతని కాళ్లను గట్టిగా తన్నుతుంది. అతడు ఒక్కసారిగా వెనక్కి పడతాడు. ఈ ఛాన్స్ను ఉపయోగించుకుని ఆమె కత్తి పట్టుకుంటుంది. క్యాంగ్మిన్, ఇప్పుడు చూద్దాం. అతను మళ్లీ లేచి ఆమె మీద దాడి చేయడానికి వస్తాడు. కాని ఈసారి ఆమె వెనకడుగు వేయదు. అతను ఆమె వైపు దూకుతాడు. అదే సమయంలో ఆమె అతని కడుపులో కత్తిని పొడుస్తుంది. అతని ముఖం మీద బాధ స్పష్టంగా కనిపిస్తుంది. అతడు తడబడిపోతూ వెనక్కి కుర్చీ మీద పడిపోతాడు. కళ్ళు తేలేస్తాడు. అతని శరీరం ఇక కదలదు. క్యాంగ్మిన్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా బయటికి పరుగెత్తుతుంది. గేట్ తెరిచి వీధిలోకి వచ్చి ఊపిరి పీల్చుకుంటుంది. ఆమె శరీరం మొత్తం వణుకుతోంది. కాని ఆమె ఇప్పటికీ జీవించి ఉంది. ఆమె వెనక్కి చూస్తుంది. గదిలోపల అతడు కదలక మిగిలిపోయాడు. ఇక ముప్పు తీరింది. పోలీసులు రాగానే ఆమె కింద కూర్చొని గట్టిగా ఏడుస్తుంది. పోలీసులు రాగానే ఆమె పరిస్థితిని వివరించడానికి ప్రయత్నిస్తుంది. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేస్తారు. ఆమె కొత్త జీవితం కోసం ప్లాన్ చేసుకుంటుంది. కాని ఇప్పటికీ ఎవరైనా తలుపు తట్టినా ఆమె గుండె ఉలిక్కిపడుతుంది. సినిమా చివరిగా నిజమైన భయం మన ఇంట్లోనే ఉండొచ్చు అని టైటిల్తో ఎండ్ అవుతుంది. ఈ సినిమా మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి.